क्या आपको बार बार नीट में नाकामयाबी की वजह से डॉक्टर बनना नामुमकिन लगता है तो मायूस होना छोड़ दीजिए। तालीमी दुनिया में एक नया नाम एशियन इंस्टीट्यूट ऑफ एलोपैथी मेडिकल साइंस। वनस्थलीपुरम एरिया हॉस्पिटल में एक बड़ा वाकया सामने आया है, जहां निर्मला जो बच्चा पैदा करने के बाद ठीक थी लेकिन अचानक बेहोशी में गिर गई। डॉक्टर्स की गफलत की वजह से निर्मला की तबीयत अचानक खराब हो गई और इलाज के दौरान उसकी मौत हो गई। वनस्थलीपुरम के डॉक्टर्स ने जिम्मेदारी लेने के बजाय उसे गांधी हॉस्पिटल भेज दिया और कहा कि उनका इससे कोई लेना देना नहीं। सर ना पेరు रविंदर सर ఇక్కడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం సార్। నిన్న మా మరదలకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెలివరీ టైం అయిందని చెప్పేసి నిన్న డెలివరీ అయింది సార్। మామూలుగా ఆపరేషన్ చేసిరు, మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసినారు। చేసిన తర్వాత నిన్న తల్లి పిల్లలందరూ బాగానే ఉన్నారు। తర్వాత ఈరోజు నిన్న జరిగింది బుధవారం రోజు, ఈరోజు ఏమైందంటే వేరే రూమ్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అన్నారంట। సరే వేరే రూమ్ షిఫ్ట్ చేయడానికి ఆమెను బెడ్ మీదకి లేపారు। లేపేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వాళ్ళు టెస్టులు చేసి లేపాలి, అంటే బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎట్లుంది అనేది వాళ్ళు టెస్టులు చేసి ఆమెను బెడ్ మీదకి లేపి నడిపియడమా వేరే స్ట్రెచర్లో తీసుకుపోవడం లేదా వీల్ చైర్లో తీసుకుపోవడం చేయాలి। అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే వితౌట్ టెస్టింగ్ ఏ టెస్టులు చేయకుండా కూడా ఆమెను అన్నదానం బెడ్ మీదకి లేపి నడవని చెప్పేసి నడిపించారు। ఒక 2 అడుగులు వేయగానే ఆమెకు చక్కెర వచ్చినట్టు బీపీ ఎక్కువైందో తక్కువైందో ఇట్లా కుప్పగిలినట్టు అయింది। వెంబడే మా పక్కకి వెళ్ళి మా వాళ్ళు ఉన్నారు, ఇద్దరు పట్టుకొని అప్పటికే బ్రీతింగ్ ఎక్కువ అవుతుందంట, దమ్ము ఆయాసంలాగా వస్తుందంట। బెడ్ మీద వండుకున్నప్పుడే దమ్ము వస్తుందని చెప్పినట్ట ఫస్ట్, అంటే లేపక ముందుకు చెప్తే ఏమైందంటే ఏం కాదమ్మా పర్వాలేదు అట్లనే వస్తుంది, ఇప్పుడు ఆపరేషన్ ఉంది కదా ఏం కాదని। అప్పుడే దమ్ము వచ్చినప్పుడే వాళ్ళు చేసి ఉంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఉంటే ఇంత ఘోరం జరగకపోయేది, చేయలేదు। అది చెప్పింది అది పట్టించుకోలేదు, దమ్ము వస్తుందని చెప్పింది కూడా పట్టించుకోకుండా ఆమెకు టెస్టులు చేయకుండా పైకి లేపి నడబెట్టారు। అందులోనే ఆమెకు బీపీ ఎక్కువైందో తక్కువైందో అందులో కుప్పగూలిపోయింది। అప్పటికే తెల్లకని లేచిందని అన్నారు, ఏం జరిగిందో తెలియదు। మొత్తం మీద ఇక్కడ డెడ్ అయిపోయింది సార్। ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో చనిపోయింది, 1:30-2 గంటల ప్రాంతంలో చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్విప్మెంట్ లేవు, ఇక్కడ ఆమె కొంచెం సీరియస్ ఉంది, గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళినారు సార్। చనిపోయిన ఆమెను తీసుకెళ్ళారు। ఇక్కడ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత 20-30 మినిట్స్ వాళ్ళు మాట్లాడుకురు, ఏం మాట్లాడుకురు ఇంగ్లీష్లో మాట్లాడుకురు, మాకు అర్థం కాకుండా మాట్లాడుకొని ఒక 20-30 మినిట్స్కి మళ్ళీ బయటకు పంపించారు। అయితే ఆమెకు బ్రీతింగ్ అందట్లేదు, ఆమెకు శ్వాస అందట్లేదు అని చెప్పారు కదా డాక్టర్లు, మరి ఇలా పంపించాలి సార్ వాళ్ళు అంబులెన్స్లో వచ్చి అంబులెన్స్లో పంపించారు। పంపించేటప్పుడు ఏం చేయాలి, ఆక్సిజన్ పెట్టాలి కదా పేషెంట్కి, ఆక్సిజన్ పెట్టలేదు, కనీసం ఏదో పంపు చేస్తారు, నోట్ల పైప్ పెట్టి పంపు చేస్తారు, అది కూడా పెట్టలేదు। దానికి సాక్ష్యం వాళ్ళ భర్తనే ఉన్నాడు, మా తమ్ముడు వాళ్ళ అలానే ఉన్నాడు అంబులెన్స్లో। ఆయన అంటున్నట ఎందుకు మీరు పిచ్ చేయట్లేదు, ఆక్సిజన్ పెట్టలేదు, సీరియస్ ఉందన్నారు, ఎందుకు రిలాక్షన్ తీసుకుపోతారంటే వన్ ఉంది మేము తీసుకుంటున్నాం మాకు తెలుసు అని అన్నారు। అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ అయింది చనిపోయిందని తెలుసు, అంటే మీరు కప్పిపుచ్చుకోవడానికి వేరే హాస్పిటల్ అని చెప్పి వేరే హాస్పిటల్ పంపించారు। ఇది మాత్రం అన్యాయం సార్। అక్కడ పోయిన తర్వాత ఆ డాక్టర్తో నేను మాట్లాడినా, లేదు మీకు అక్కడే చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు, మేమేం చేయనికలేదు తీసుకెళ్ళండి। అక్కడ కూడా మరి 3:25కి చనిపోయిందని డిసైడ్ అయినప్పుడు ఇక్కడ డాక్టర్ పేరు తెలియదు సార్, ఎవరు అనితనంట, మరి ఆర్ఎమ్మ అనితనంట సార్, మరి సర్జనా ఆర్ఎమ్మ తెలియదు, ఆ మేడం చూసిరంట। చూసిన తర్వాత ఇక్కడ ఓకే ఇంతవరకు జరిగింది, మేడం పేరు అనిత। అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసి 3:25కి అయిపోయినప్పుడు మాకు ఎమ్మడే పిలిచి మరి తీసుకెళ్ళండి, ఎందుకు వచ్చి చనిపోయిన మంచిది చెప్పాలి కదా, మాకు ఆ మాట చెప్పలేదు। చెప్పకుండా ఏం చేశారంటే 4:30-5 గంటల దాకా అట్లనే ఒక రూమ్లో ఆమెను బాడీని వండబెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు। నేను 4:30-5 గంటలకు నేను పోయినా, సార్ ఏమైంది సార్ ఇట్లా మరి ఏం చేయట్లేదు అని అంటే ఏముంది మీరు ఓపీ తీసుకురాలేదు కదా అని అంటున్నారు। ఇంత నిర్లక్ష్యమా, ఓపీ తీసుకురాలంటే సార్ చెప్పాలి కదా ఓపీ తీసుకురామని, మీరు 3-2 గంటలు పక్కన బాడీని పెట్టుకొని ఓపీ తీసుకొని ఇప్పుడు చెప్తున్నాను సార్ అంటే అప్పటికప్పుడు ఓపీ తీసుకొని వచ్చి చేస్తే, ఓపీ తీసుకొచ్చినా కూడా వీళ్ళు రాయడానికి ఎంత టైం పడుతుంది సార్, మినిమం 15 మినిట్స్। ఓకే వాళ్ళు బిజీ డాక్టర్ దగ్గర బిజీ ఉంటారు, ఒక ½ అవర్ పడుతుంది, ½ అవర్ పట్టేదానికి మాకు 3 గంటల టైం వేసి అంటే చేస్తుంది హాస్పిటల్లో ఇది జరిగింది గాంధీ హాస్పిటల్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం కదా గాంధీ హాస్పిటల్లో 3 గంటలు టైం వేస్ట్ చేశారు। ఆమె కొద్ది మేడం సైన్ కావాలి, ఆమె బిజీ ఉంది, ఇంకో మేడం సైన్ కావాలి బిజీ ఉంది అని ఇట్లా మాకు 3 గంటలు, ఒక ½ అవర్లో పని 3 గంటలు। ఎందుకు 3 గంటలు చేసి మేమేమనుకుంటున్నాం అంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆ సూపరింటెండెంట్ ఈ సూపరింటెండెంట్ మాట్లాడుకున్నట్టు, వీళ్ళని కొంచెం హోలీ అని చెప్పినట్టు, మేము ఇక్కడికి వస్తే అంటే కొంచెం పొద్దున్నాక వస్తే వీళ్ళు ఏదన్నా చేయడానికి ఏదైనా లొలి చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు అక్కడ లేట్ చేసి తీరా నైట్ అయిపోయేసరికి ఇప్పుడు ఒక గంట క్రితం
మాకు అక్కడికి పంపిస్తే ఇటు తీసుకొచ్చారు. ఇటు తీసుకొచ్చినాక కూడా పోలీసులు వాళ్ళు మేము వచ్చి సార్ మాకు ఇట్లా న్యాయం కావాలి, మీరు అన్యాయంగా చంపారు, నిర్లక్ష్యంతో చంపారు, టెస్టులు చేయకుండా మీరు బయటికి లేపారు, అది మాకు క్లియర్ కనపడుతుంది అని అంటే ఓ డాక్టర్ వచ్చిండు, లేదా అన్ని టెస్టులు చేసినాం బాబు మేము అన్ని చేసినాం అన్నాడు. చేసినామంటే అక్కడ మా మనుషులు ఉన్నారు, వాళ్ళ ముంగానే అడిగిపిస్తే డాక్టర్ కూడా లేదు చేయలేదని వారు మా మనుషులు కూడా చెప్తున్నారు. ఇది 100% నిర్లక్ష్యం. కాకపోతే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటుండొచ్చు, వాళ్ళు చేసిరా చేయలేదని సీసీ ఫుటేజ్ కూడా తెలుస్తుంది, అది ఒకసారి బయట పెట్టాలి. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సస్పెండ్ చేయాలి. ఆవిడ చిన్న పాప ఉంది సార్, నిన్ననే పుట్టింది. ఒక బాబు ఉన్నాడు, 2 ఏళ్ల బాబు ఉన్నాడు, వాడు చిన్న బాబే. నిన్న పాప పుట్టింది, ఆడపిల్లకు ఆ బాబుకి ఏమైనా న్యాయం చేయమని చెప్తున్నాము. పోయిన మనిషి అయితే తిరిగి రాదు, ఆ పిల్లలకి ఏమైనా భవిష్యత్తుకు న్యాయం చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. हम बदलेंगे आपके डॉक्टर बनने के ख्वाबों और उमंगों को हकीकत में। हमारे यहाँ तजुर्बेकार और आला तालीम याफ्ता उस्तादों की निगरानी में स्मार्ट डिजिटल और एयर कंडीशन क्लासेस, प्रैक्टिकल और ऑनलाइन क्लासेस, जदीद लैब और मजीद बेहतरीन सहूलियात दस्तियाब है। हमारे इंस्टीट्यूट में तमाम कोर्सेज के लिए दाखिले जारी है, जैसे कि BEMS बैचलर ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस, MD डॉक्टर ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस, DEMS डिप्लोमा इन इलेक्ट्रोपैथी मेडिकल साइंस। दाखिले के लिए आज ही राब्ता पैदा करें। एड्रेस एशियन इंस्टीट्यूट ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस बिसाइड सेंट फ्रांसिस जेवियर जूनियर कॉलेज, बरकतपुरा, हैदराबाद। मोबाइल नंबर 8712826346, 8712826347। हमारी वेबसाइट है www.aiems.co.in।